నాని ఇంకా రాలేదేంటి? త్వరగా రమ్మని మరీ చెప్పి పంపించాను. ఇంకా రాలేదంటే పార్టీలో మందేమైనా తాగాడా? ఇవాళ గనుక మళ్ళీ తాగొస్తే శంకర్ వాడి తోలు తీసేస్తాడు. శంకర్ వరకు ఎందుకు, ఆ పని నేనే చేస్తాను. సీత, బయట ఏం చేస్తున్నావు? నాని ఇంకా రాలేదండి. ఎక్కడికి వెళ్ళాడు వాడు? వాళ్ళ ఫ్రెండ్ ఎవరో యూఎస్ వెళ్ళిపోతున్నాడంటండి. అందరం కలిసి సెండ్ ఆఫ్ పార్టీ ఇస్తున్నాం, వెళ్ళి గిఫ్ట్ ఇచ్చేసి వస్తాను వదినా అంటే అందుకే వెళ్ళమన్నాను. ఈ టైంలో ఎందుకు పంపించావు సీత? ఇదిగో ఇలా టెన్షన్ పడుతూ ఎదురు చూడాల్సి వస్తుందని తెలియక బుద్ధి లేక పంపించానండి. రానివ్వండి, కాళ్ళు విరక్కొడతాను. ఇంటి వరకు వచ్చేవాడు లోపలికి రాకుండా ఉన్నాడు కదా, నువ్వు రా లోపలికి. ఎప్పటికొస్తాడో ఏమో. ఆ నానిగడు ఇంకా రాలేదేంటి? రాడా? సరి చేయాల్సిన లెక్క చాలా ఉంది. రారా త్వరగా. రారా, నిన్ను కీలు బొమ్మని చేసి నీ ఫ్యామిలీ మొత్తాన్ని ఒక ఆట ఆడుకుంటాను. రా. రే ఏంట్రా ఇంత లేట్ అయింది? నేను చెప్పిన టైంకే వచ్చాను రా. మీరే పార్టీ ఎర్లీగా మొదలు పెట్టేశారు. వాడు చెప్పేది కరెక్టేరా మామా. రేయ్ ఇదిగోరా స్మాల్ గిఫ్ట్. థ్యాంక్స్ రా. ఏంటిది? రేయ్ ఓపెన్ చేయద్దురా, న్యూఇయర్స్ వెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి చూడు. సర్ప్రైజా? ఎస్, నువ్వు దీన్ని ఎప్పుడు చూసినా నేను నీకు గుర్తుకు రావాలి. ఒక స్మాల్ అండ్ స్వీట్ మెమరీ. నా బెస్ట్ ఫ్రెండ్ అని నిరూపించుకున్నావురా. థ్యాంక్స్ మావా. రే తీసుకోరా. మందు తాగమని ప్రెజర్ చేయనంటేనే పార్టీకి వస్తానని ముందే చెప్పాను కదరా. అరే ఏదో క్యాజువల్గా అన్నావు అనుకున్నావురా, ఇంత సీరియస్ తీసుకున్నావేంట్రా? అవునరా, తాగనని మా వదినికి మాటిచ్చానురా. అబ్బా, ఈ నానిగాడి సెంటిమెంట్తో చంపేస్తున్నాడు కదరా. మామా మందేసుకున్నాక మాట్లాడుకుందాం గాని ముందు తాగరా మామా. చెప్పాను కదరా తాగనని. వాళ్ళ వదినకి మాట ఇచ్చానని చెప్తున్నాడు కదరా. వీడంత స్ట్రాంగ్గా చెప్తున్నాడంటే వదినమ్మ అంటూ వదిన కొంగు పట్టుకొని వదలకుండా తిరుగుతున్నాడని అర్థం కావట్లేదురా మీకు? రేయ్ ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు. ఎక్స్ట్రాలు కాకపోతే ఏంట్రా? 6 నెలల నుంచి నీతో పాటు ఉన్న నీ ఫ్రెండ్స్ ఎక్కువ, మొన్న వచ్చిన మీ వదిన ఎక్కువరా నీకు? చెప్పరా, నీకు ఫ్రెండ్స్ ఎక్కువ నీ వదిన ఎక్కువ? చెప్పు మామా, ఎవరెక్కువ? నీకు మా ఫ్రెండ్షిప్ కావాలంటే తాగరా. రేయ్ ఇలా తాగమని బలవంతం చేస్తే మీ ఫ్రెండ్షిప్ వద్దురా నాకు. అంటే నీకు మీ వదినే ముఖ్యమన్నమాట? అవునరా, నాకు మా వదినే ముఖ్యం. వీడికి ఫ్రెండ్షిప్ వద్దండ్రా, మనతో ఫ్రెండ్షిప్ ముఖ్యం అనేంత వరకు నోట్లో మందు పోయండిరా.
నేను తాగనని మా వదినికి మాటిచ్చానని చెప్పాను కదరా నీకు. వచ్చే ముందు కూడా చెప్పాను కదా నీకు. అరే మావా వెళ్ళొస్తాను రా. ఇలాంటి తొక్కలో పార్టీలు నన్ను ఇంకోసారి పిలవద్దు. రేయ్, మాటకి ముందు ఒకసారి వదిన, మాటకి వెనక ఒకసారి వదిన ఏంట్రా? మీ వదిన కోసం అంతగా కలవరిస్తున్నావంటే మీ వదినతో నీకు ఎలాంటి సంబంధం ఉందో మాకు అర్థమైందిరా. చంపేస్తాను రా నేను. అమ్మో, నాకు చాలా భయం వేస్తుంది. ఇక్కడే ఉంటే నేను యూఎస్ వెళ్ళలేను. రే 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 మధు లేరా. రే రే లేగరా మధు. మధు రే మధు రే రే లేగరా మధు. రే రండిరా వీడిని లేపండి. రే రే మధు లేగరా. రే మధు కూడా చనిపోయినట్టున్నారు రా. రా, పదరా వెళ్దాం, పద. ఇక్కడ ఉంటే ప్రమాదం. రే 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 హెల్ప్ చేయండి రా. రే మధు మధు రే మధు కలుసారా. రే లేరా మధు లేరా. రే లేగరా. రే రే అందరూ వెళ్ళిపోయారు. నేను కూడా వెళ్ళిపోవాలి. పోయేలా ఉన్నాడు. ఓరే నానిగా, నీ లైఫ్ క్లోజ్ అయిపోవడానికి ఇది చాలురా. మధుగా, పార్టీకి డబ్బులు అడిగావు, ఇప్పుడు పైకి వెళ్ళిపోయేలా ఉన్నావు. ఇచ్చే డబ్బుల గురించి ఆశపడతారు కానీ వచ్చే కష్టాల గురించి ఆలోచించారేంట్రా మీరు? నీకు డబ్బులు ఊరికే ఇచ్చా అనుకున్నావురా? పోన్లే, పోయే ముందు నాకు పెద్ద హెల్ప్ చేశావు కాబట్టి నీ ఆత్మకి శాంతి కలగాలని ఒక్క నిమిషం నీకోసం ప్రార్థిస్తానులే. అమ్మో, లైట్లన్నీ వెలుగున్నాయి. అన్నయ్య వదిలి నా కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. అమ్మో, ఈ రక్తం కానీ అన్నయ్య గారి వదిలిగా చూశారంటే నన్ను చంపేస్తారు. ఇంటి వెనక నుంచి వెళ్దాం. ఎవరది? నాని,
చేస్తున్నావు? ఏం లేదు వదినా, ఏం లేదు. త్వరగా వచ్చేస్తానంటేనే కదా పార్టీకి పంపించాను. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా నీకు? మాట్లాడవేంటి? తాగొచ్చావా? లేదు వదినా, లేదు. తాగకపోతే దొంగలా వెనక నుండి ఎందుకు వచ్చావు? నాకు తెలుసు నువ్వు తాగొచ్చావు. తాగలేదు వదినా. నేను నమ్మను. నువ్వు ఇటు తిరుగు. ఏంటి నాని తిరగమంటే తిరగవేంటి? తిరుగు. ఏంటి ఏమైంది నాని? ఈ రక్తం ఏంటి? ఏమైంది? యాక్సిడెంట్ చేసావా? నీకేమైనా అయిందా? చెప్పు నాని, దెబ్బలేమైనా తగలాయా? నాకేం కాలేదు వదినా. పార్టీలో ఫ్రెండ్స్తో చిన్న గొడవ జరిగింది. ఇంత రక్తం కనిపిస్తుంటే చిన్న గొడవ అంటావేంటి? అసలేం జరిగిందో నిజం చెప్పు. వదినా, నేను ఫ్రెండ్ని కలవడానికి అక్కడికి వెళ్ళాను కదా. ఇలా జరుగుతుంది అనుకోలేదు వదినా. నీ మాట వినకుండా పార్టీకి వెళ్ళి తప్పు చేశాను వదినా. అయ్యో, జరిగిందేం చిన్న విషయం కాదు నాని. అసలేం జరిగిందో వచ్చి మీ అన్నయ్యతో చెప్పు. పద. వద్దొదినా, అన్నయ్య తెలిస్తే చంపేస్తాడు వదినా. ప్లీజ్ చెప్పొద్దు వదినా, ఏం చెప్పొద్దు వదినా. అయ్యో. ప్లీజ్ వదినా. నాని, ఆ పెద్దని తెలిస్తే చంపేస్తాడు వదినా. అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం నాది తప్పు వదినా. తప్పు చేశాను వదినా. తప్పు చేసావు కాబట్టి మీ అన్నయ్యకి చెప్పాలంటున్నాను. జరిగింది చెప్పకపోతే అది ఇంకా పెద్ద తప్పు అవుతుంది. రా. వద్దొదినా, నా మాట వినొదినా. నా మాట Please వినని వదినా. చెప్తున్నాను కదా. ముందు మీ అన్నయ్యతో చెప్తురా. అన్నయ్య తెలిస్తే చంపేస్తాడు వదినా. ఏం కాదు నాని, ముందు నువ్వు రా. రా. నా వదినా, మాట ప్లీజ్ విన్నాను. వదినా, ధైర్యంగా వద్దొదినా. ఉండు. వీళ్ళ బాలకం చూస్తే ఏదో జరిగినట్టుంది. అన్నయ్య తెలిస్తే చంపేస్తాడు వదినా. వదినా, చెప్పొద్దు వదినా. ప్లీజ్ వదినా, వద్దొదినా. బాబు, వీడు నా కొడుకు. వీడేదో కోపంలో వాడు స్నేహితుడి మీద చేయి చేసుకున్నాడు. డాక్టర్లేమో అతను బతకడం కష్టమని చెప్తున్నారు. మీరే ఎలాగైనా నా కొడుకుని పోలీసులు తీసుకొని వెళ్లకుండా కాపాడండి బాబు. చూడండి, తప్పు చేసి తప్పించుకోవాలనుకోవటం చాలా పెద్ద తప్పు. మీరు మీ కొడుకుని తీసుకుని వెంటనే పోలీసులకి లొంగిపోమని చెప్పండి. అలా అనకండి రామరాజు గారు. ఎలాగైనా మీరే మా తమ్ముడిని కాపాడాలి. చూడండి సుందరయ్య గారు, మీరు అడిగితే ఆర్థికంగా సహాయం చేయగలను, కానీ తప్పు చేసిన వాళ్ళని క్షమించమంటే మాత్రం అది నా వల్ల జరగని పని. మీరు వెంటనే వెళ్ళి పోలీసులకు లొంగిపోమని చెప్పండి. లేకపోతే నేనే పోలీసులను పిలిపించి మీ కొడుకుని అరెస్ట్ చేయిస్తాను. మీ కొడుకే కాదు, ఆ స్థానంలో నా తమ్ముళ్ళు తప్పు చేసినా నేను ఇలాగే చేస్తాను. తప్పు ఎవరు చేసినా క్షమించే ప్రశ్నే లేదు. క్షమించండి. ఆయనకి తెలిస్తే తమ్ముడని కూడా ఆలోచించరు. ఇప్పుడెలా? అన్నయ్యకి చెప్పొద్దు వదినా. నువ్వు చెప్పింది నిజమే. మీ అన్నయ్య ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టరు. మీ అన్నయ్యకి చెప్తే మీ అన్నయ్య పోలీసులకి చెప్పి నేను అరెస్ట్ చేయిస్తారు. అమ్మో, పోలీసులు తెలిస్తే నన్ను జైల్లో పెడతారు వదినా. నాకు భయంగా ఉంది వదినా. భయపడికు, నేనున్నాను కదా. సరే, నువ్వు నాతో రా. రా. నువ్విక్కడే ఉండు. నాని, ముందు ఆ షర్ట్ విప్పేసి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి ఈ బట్టలు వేసుకో. వెళ్ళు. వదినా, అది కాదు వదినా. ఏం మాట్లాడుకో. ముందు నేను చెప్పినట్టు చెయ్యి. ముందు ఆ షర్ట్ విప్పు. విప్పు నాని, విప్పు. తొందరగా స్నానం చేయిపో. వెళ్ళు.
నాని ఏదో పెద్ద తప్పే చేసినట్టున్నాడు. లేకపోతే ఎందుకింత టెన్షన్ పడతారు? ఏం జరుగుతుంది అసలు? ఎందుకింత టెన్షన్ పడుతున్నారు? నాని చెయ్యకూడని పెద్ద తప్పు ఏదో చేశాడనమాట. నాని వెళ్దాం పద. ఎక్కడికి వదినా? చెప్తాను పద. రా. ఎక్కడికి వదినా? రా పద. పద నాని పద. ఇదిగో కార్తీ. ఎక్కడికి వదినా? ముందు బండి తీయమని చెప్పానా? ముందు బండి తీ. రా. నాని ఏం చేశాడు? ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? వస్తావని నాకు తెలుసు సీత. వాడు బుక్ అయ్యాడనుకుంటే ఇప్పుడు వాడితో పాటు నువ్వు బుక్ అవ్వడానికొచ్చావన్నమాట. సీత గీత దాటకూడదు. గీత దాటి వచ్చిందంటే కష్టాలే మరి. వదినా, వద్దొదినా. మనం ఇక్కడికి రావడం ఎవరైనా చూశారంటే చాలా డేంజర్ వదినా. వెళ్ళిపోదా రావుదినా. నువ్వు కాసేపు ఏం మాట్లాడుకో, ఆగు. వదినా, ఎవరో ఉన్నారు వదినా. మనల్ని ఎవరు చూశారు వదినా. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదా రావుదినా. రావుదినా. నాని ఆగు. నాని నాని వదులు. ఇక్కడ ఎవరూ లేరు. నువ్వు భ్రమపడుతున్నావంతే. నువ్వు కొంచెంసేపు సైలెంట్గా ఉండు. నాని, నాడి కొట్టుకుంటోంది. ఇంకా ప్రాణం పోలేదు. హాస్పిటల్కి తీసుకెళ్తాం. సాయం పట్టు. వీడు బతుకున్నాడో లేదో తెలీదు. చనిపోతే పోలీస్ కేసులో మనం ఇరుక్కుంటా వదినా. వదిలేసామని మీ అన్నయ్యకి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఇతను బ్రతకాలి. బ్రతకడం చాలా ఇంపార్టెంట్. ముందు హాస్పిటల్కి తీసుకెళ్దాం పద. వదినా,
వద్దొదినా, నా మాట వినొదినా. నా మాట వింటావా వినవా? సాయం పట్టు పట్టు. Stop.